బడే భాయ్ సాహబ్. వార్షిక పరీక్షలు అయ్యాయి. అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. నేను పాస్ అయ్యాను. నేను క్లాసులో ఫస్ట్ వచ్చాను. నాకు ఆయనకు మధ్యలో కేవలం 2 సంవత్సరాల తేడా మాత్రమే మిగిలింది. నా మనసుకి అతన్ని అవమానించాలని అనిపించింది. మీ తపస్సు ఏమైంది అని. నన్ను చూడండి, సంతోషంతో ఆడుతూ క్లాసులో ఫస్ట్ వచ్చాను. కానీ అతని బాధ దుఃఖం చూసి నాకు అతని మీద సానుభూతి కలిగింది. అతని పుండు మీద కారం చల్లటం నాకు సిగ్గుగా అనిపించింది. ఇప్పుడు నా మీద నాకు కొంత గర్వం పెరిగింది, ఆత్మస్థైర్యం పెరిగింది. ఇప్పుడు ఆయన నా మీద పెత్తనం చెలాయించటం లేదు. స్వేచ్ఛగా ఆటల మీద శ్రద్ధ పెట్టాను. నా మనసుకు బలం వచ్చింది. ఒకవేళ నేను ఆడుతున్నప్పుడు అతను మరలా తిట్టినా అవమానించినా నేను చెప్పేస్తాను, నువ్వు అంత కష్టపడి రక్తం చిందించి కష్టపడ్డావు కదా, నేను ఆడుతూ పాడుతూ క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఈ మాటలనే ధైర్యం లేదు, కానీ నా ప్రవర్తన చూస్తే ఆయనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాను. ఆయనకు అర్థమైంది. ఉదయమంతా చాలా సమయం వరకు కర్రా బిళ్ళ ఆడి మధ్యాహ్నం భోజనం సమయానికి తినడానికి వచ్చాను. అతను కత్తి పట్టుకుని కూర్చున్నట్టు నా మీద కోపంతో విరుచుకుపడ్డాడు. నువ్వు పాస్ అయ్యావు, క్లాసులో ఫస్ట్ వచ్చావు, నీకు బాగా తెలివితేటలు ఎక్కువయ్యాయి అనుకుంటున్నావు. కానీ తమ్ముడు, గర్వం పెద్దవాళ్ళను కూడా క్రిందికి కుదించేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? చరిత్రలో రావణుడి పరిస్థితి చదివావు కదా, ఆయన గురించి ఏం తెలుసుకున్నావు? చదివావా? కేవలం పాస్ అవ్వడం ఏమీ పెద్ద విషయం కాదు. అసలు విషయం నీ జ్ఞానం పెంచుకోవడంలో ఉంది. ఏదైనా చదివితే దాన్ని అర్థం చేసుకోవాలి. రావణుడు ఈ భూమండలానికి రాజు, రాజులకే రాజు. అలాంటి రాజులనే చక్రవర్తి అంటారు. ఈ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ రాజ్యం విస్తారంగా పెరిగిపోయింది, కానీ వారిని చక్రవర్తి అని అనలేదు. ప్రపంచంలో అనేక దేశాలు బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని స్వీకరించలేదు, పూర్తిగా స్వతంత్రంగా ఉన్నాయి. రావణుడు చక్రవర్తి. ప్రపంచంలోని దేశాలన్నీ ఆయనకు పన్ను ఇచ్చేవి. పెద్ద పెద్ద దేవతలు కూడా బానిసత్వం చేశారు. వరుణుడు మొదలైన వారు కూడా దాసులుగా ఉన్నారు. కానీ చివరకు ఏమైంది? గర్వం అతని పేరు ప్రతిష్టల్ని నాశనం చేసింది. ఎవ్వరూ చివరికి ఒక్క చుక్క నీళ్లు ఇచ్చేవారు లేరు. మనిషి ఎన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ కూడా గర్వం ఉండకూడదు. గర్వపడితే ప్రపంచంలో అనాథలాగా పోవాల్సిందే. రాక్షసుల పరిస్థితి చదివే ఉంటావు. వారికి ఒకసారి గర్వం వచ్చింది. భగవంతునికి అతనికన్నా నిజమైన భక్తులు ఎవ్వరూ లేరని విర్రవీగిపోయారు. చివరికి ఏం జరిగింది? స్వర్గం నుండి నరకానికి తోసేశారు. షెహరోం కూడా ఒకానొక సమయంలో అహంకారంతో విర్రవీగిపోయాడు. దాని ఫలితం భిక్షాటన చేసి చేసి చనిపోయాడు. నువ్వు కూడా ఇప్పుడు కేవలం ఒక్క క్లాస్ మాత్రమే పాస్ అయ్యావు. ఇప్పుడే నీకు పొగరొచ్చేసింది. ఇలా ఉంటే నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివినట్టే. నువ్వు అనుకుంటున్నావు కష్టపడి పాస్ అయ్యావని, కానీ అదృష్టం వల్ల పాస్ అయిపోయావు. కానీ అదృష్టం ఒక్కసారే వస్తుంది. అప్పుడప్పుడు కర్రాబిళ్లలో కూడా ఒక్కోసారి కరెక్ట్గా కొడతాడు. ప్రతిసారి విజయం సాధించేవాడే నిజమైన విజేత. ఒకసారి లక్ష్యంని సాధించేవాడు నిజమైన విజేత కాదు. అది నీ మూర్ఖత్వం. నేను ఫెయిల్ అయ్యానని అనుకోవచ్చు. క్లాసుకు వస్తే తెలుస్తుంది ఎంత కష్టపడాలో. ఆల్జీబ్రా మరియు జామెట్రీ ఎంత బట్టి పట్టాలో. చరిత్ర చదవాలి. రాజుల పేర్లు గుర్తుంచుకోవడం ఈజీ ఏం కాదు. 8 హెన్రీల కాలంలో ఏ హెన్రీ ఏ పాలనలో ఎలా ఉంది అని సులభంగా గుర్తుంచుకోలేము. 7వ హెన్రీ స్థానంలో 8వ హెన్రీ గురించి రాస్తే అన్ని మార్కులు పోతాయి. నువ్వు ఏమనుకుంటున్నావో? డజన్లలో జేమ్స్లుంటారు, డజన్ల సంఖ్యలలో విలియం, డజన్ల కొద్దీ చార్లెస్ పేర్లు మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఈ అభాగ్యులకు పేర్లు కూడా లేవు. ఒక పేరు పక్కన 1వ, 2వ, 3వ, 4వ, 5వ అని చేరుస్తారు. నన్ను అడిగినట్లయితే 10 లక్షల పేర్లు చెప్పేవాడిని కదా. జామెట్రీ ప్లేస్లో ఇంకా మనం దేవుణ్ణే ఆశ్రయించాల్సిందే. ఆ బా జా బదులుగా ఆ జా బా రాస్తే మొత్తం కొట్టేస్తారు. ఎవ్వరూ ఈ దయలేని దిద్దేవారిని అడగరేంటి? ఆ బా జాకి ఆ జా బాకి తేడా ఏంటి?
వ్యర్థ విషయాలకి ఎందుకు స్టూడెంట్ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? పప్పు అన్నం రోటీ తిన్నాం, లేదా అన్నం పప్పు రోటీ తిన్నాం. ఇందులో ఏముంది? పరిశీలనకు కూడా ఏమీ పట్టవు. కేవలం ఈ పుస్తకంలో ఏముందో వాటిని చూసి మార్కులేస్తారు. దానికే సరైనది అని భావిస్తారు. పిల్లలు ప్రతి అక్షరాన్ని బట్టి పట్టాల్సిందే. ఈ బట్టి పట్టే విధానాన్ని చదువు అని పేరు పెట్టేశారు. చివరకు ఈ తలాతోకాలేని విషయాలను చదవటం వల్ల లాభం ఏంటి? ఈ రేఖ మీద దీనిని లంబంగా గీస్తే లంబం నుండి రెట్టింపు అవుతుంది. దీనివల్ల ఏం ప్రయోజనం? 4 రెట్లు పెరగవచ్చు, లేదా సగానికి తగ్గవచ్చు. కానీ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఇవన్నీ బట్టి పట్టి గుర్తుంచుకోవాలి. పరీక్షల్లో సమయపాలన మీద వ్యాసం రాయమంటారు. 4 పేజీల కన్నా తక్కువ రాయకూడదు. ఇప్పుడు మీరు కాగితం తెరిచి కలం చేతిలో తీసుకొని అది పట్టుకొని ఏడవాలి. ఎవ్వరికీ తెలియదు. సమయం పాటించడం చాలా విలువైంది. దీనివల్ల జీవితం సాఫీగా నడుస్తుంది. ఇతరులకు వీరి మీద స్నేహం పెరుగుతుంది. అతని వ్యాపారంలో ప్రగతి సాధిస్తాడు. కానీ ఈ చిన్న విషయం మీద 4 పేజీలు ఎలా రాయాలి? 2 లైన్లో రాసే విషయాన్ని 4 పేజీల్లో రాసే అవసరం ఏంటి? నేను దీన్ని మూర్ఖత్వం అంటాను. ఇది సమయాన్ని పాటించడం కాదు, సమయాన్ని వృధా చేయడం. మనం కోరుకుంటామా? మనిషి ఏం చెప్పాలని అనుకుంటామో గబగబా చెప్పండి మరియు మీ దారిలో, కానీ 4 పేజీల్లో రాయండి. పిల్లల్ని వేధించడం తప్ప ఇంకేమిటి? అన్యాయం ఏమిటంటే సంక్షిప్తంగా రాయమంటారు. సమయపాలన మీద సంక్షిప్తంగా వ్యాసం రాయండి. అది 4 పేజీల కన్నా తగ్గకూడదు. సంక్షిప్తంగా 4 పేజీలైతే బహుశా 100-200 పేజీలు రాయమనేవారేమో. ఎలా ఉంది అంటే వేగంగా పరిగెత్తండి మరియు నెమ్మదిగా కూడా. ఇవి తికమగ్గా ఉందా లేదా? ఇంత చిన్న విషయం పిల్లవానికి అర్థమైంది, కానీ టీచర్కి అర్థం కాలేదు. వారికి మేము టీచర్లు అనే అధికారం. మా క్లాసుకు రా, తెలుస్తుంది ఎంత కష్టపడ్డాలో. క్లాసులో ఫస్ట్ వస్తే సంతోషం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది విను. 1,00,000 సార్లు ఫెయిల్ అయినా సరే కానీ నేను నీకన్నా పెద్దవాడిని. ప్రపంచం గురించి నీకన్నా నాకే ఎక్కువ అనుభవం ఉంది. ఏం చెబుతున్నానో దాన్ని విని గుర్తుంచుకో, లేకపోతే బాధపడాల్సి వస్తుంది. స్కూల్కు సమయం అవుతుంది. అన్నయ్య ఉపన్యాసం ఎప్పుడవుతుందో తెలియదు. భోజనం ఈరోజు రుచి పచి లేనటువంటిదిగానే ఉంది. పాస్ అయినా సరే ఇంత క్లాస్ పీకాడు. ఫెయిల్ అయితే ప్రాణాలు తీసేసేవాడేమో. అన్నయ్య తన క్లాస్లో చదువు గురించి వర్ణించడం చూస్తే చాలా భయంకరంగా ఉంది. స్కూల్ వదిలి ఇంటికి పారిపోలేదు. అదే ఆశ్చర్యం. కానీ ఇన్ని చెప్పినా కూడా పుస్తకాల మీద ఆసక్తి లేదు. ఇప్పటికీ ఆడుకునే అవకాశాన్ని వదులుకోలేను. చదువుతాను కానీ కొంచెం తక్కువ. క్లాసులో ఏ రోజు ఇచ్చిన పనిని ఆ రోజు పూర్తి చేస్తాను. నా మీద ఉన్న విశ్వాసం మరలా తగ్గిపోయింది. అన్నయ్యకు తెలియకుండా ఆడుకుంటూ మరలా దొంగలాగా జీవితం గడుపుతున్నాను.